నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చాలా రోజుల తర్వాత మణిరత్నం గారు ఒక కొత్త సినిమా తీశారు. సో థగ్ లైఫ్ సినిమా అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఎట్లా ఉంది సినిమా? కొన్ని సినిమాలు చెప్తా విను. అంచనాలు పెట్టుకొని వెళ్ళి చూసి నేను పెట్టుకున్న అంచనాలు అక్కడ లేవు అనుకుని వెనక్కొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది కొత్త కథని చూడడానికి వెళ్తున్నాం అనే ఫీలింగ్లో వెళ్ళి రొటీన్గా ఉంటే ఏమీ లేదు అనుకుంటూ వస్తారు. కొంతమందికి కొన్ని దర్శకులు తీసే సినిమాలో బేసిక్గా అర్థం కావు, తర్వాత కొంతకాలానికి అవి కల్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇట్లాంటి సందర్భాల్లో ఇక మణిరత్నం గారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకో, మణిరత్నం గారి సినిమాలకి రివ్యూలు ఇచ్చే స్థాయి కానీ వాటిని విమర్శించే స్థాయి కానీ ఎవరికి లేదు. ఈవెన్ నాకు లేదు. ఆ అర్హత కూడా ఎవరికి లేదు. దేనికండి? ఆ అర్హత మణిరత్నం కూడా లేదు. సీరియస్లీ అంటే అవి అలా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు గతకు 2-3 సినిమాలు ఎగ్జాంపుల్స్ చెప్తా. అమృత అనే సినిమా అట్టర్ ఫ్లాప్, థియేటర్లో ఒకరోజు కూడా ఆడలేదు. బట్ అమృత అనే సినిమాకి నువ్వు కాళ్ళ దగ్గర 116 ఆస్కార్లు పెట్టినా కూడా ఆ స్థాయికి చాలా తక్కువ. అది ఆ సినిమా. నెక్స్ట్ కడలి అనే సినిమా చాలామంది వెక్కిరిస్తారు. ఆ గుంజుకొన్న పాటను పాడుకుంటారే కానీ గుంజి సినిమాని ఏదో అంటారు. యాక్చువల్గా అది ఏంటంటే ఒక క్రిస్టియన్ బ్యాక్డ్రాప్తో, ఫాదర్ బ్యాక్డ్రాప్తో డిఫరెంట్గా బైబిల్ స్టోరీని ఇన్స్పైర్ చేసుకుంటూ తీశారు. నువ్వు అది అర్థం కావాలంటే కొంచెం అటువైపు నుంచి వర్కౌట్ చేసుకుంటూ రావాలే. బట్ దాన్ని అర్థమైతే కనుక నువ్వు వదలవు ఆ సినిమా. నెక్స్ట్ అలాగే నవాబ్, అలాగే చెలియా, అలాగే ఇంకొన్ని రావణ్. ఆబ్వియస్లీ రావణ్ ఏం లేదు, మా రామాయణమే. రావణుడు సీతను ఎత్తుకుపోయే కాన్సెప్ట్ని ఇక్కడ పెట్టాడు. ఇందులోనూ హనుమంతుడు ఉంటాడు, ఇందులోనూ గరుత్మంతుడు ఉంటాడు, అన్ని క్యారెక్టర్స్ వస్తాయి, డిఫరెంట్గా వెళ్ళిపోద్ది. సో ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఈయనకు మాత్రమే అవి చెల్లుద్ది, ఊరందరికీ రావు. ఊరందరూ అంటే మిగతా దర్శకులు, సింపుల్గా చెప్పాలి అంటే. అండ్ ఇకపోతే కమల్ హాసన్ అండ్ మణిరత్నం సినిమా వచ్చింది నాయకుడు. అది ఎప్పుడు 38 ఏళ్ల క్రితం. దేవుడి దయ వల్ల ఇద్దరు మన ముందున్నారు హ్యాపీగా, కొట్టేవాడితో సహా అందరూ కలిసి చక్కగా ఇంకో సినిమా తీశారు ఆఫ్టర్ లాంగ్ టైం. నాయకుడు ఏంటంటే గ్యాంగ్స్టర్ డ్రామానే, అది కూడా అండర్ వరల్డ్ ఆన్ డ్రామానే. అదేంటంటే వాడి శక్తి ఏంటి, వాళ్ళు ఏంటి అనేది చూపించారు. ఇప్పుడు మళ్ళీ అదే బ్యాక్డ్రాప్ ఈయన మీద ఎంచుకున్నాడు థగ్ లైఫ్. ఇదేంటంటే అంతర్గత పోరు. ఇప్పుడు ఎక్కడైనా సరే గొడవలు, ఏ రాజ్యంలో అయినా సరే, ఈవెన్ ఎవడింట్లో అయినా సరే, ఓ సంస్థలను గొడవలు జరగాలంటే ఆస్తి కోసమో, అమ్మాయి కోసమో, ఆధిపత్యం కోసమో జరుగుతూ ఉంటాయి, అంతేగా. ఇట్లాంటి అంశాలని చాలా సున్నితంగా చెప్పారు, సవివరంగా చెప్పారు, రెగ్యులర్గా జరిగేలాగానే చెప్పారు. కాకపోతే ఏంటంటే మనం చాలా ఏదో పెట్టుకొని నేను ఏదో చూడబోతున్నాను అని వచ్చిన తర్వాత ఏంటిది ఏమీ లేదు అనే ఫీలింగ్తో వచ్చారు. బట్ నువ్వేం చూడబోతున్నావు అనే క్లారిటీతో నువ్వు ఉంటే కనుక ఈ సినిమా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. అఫ్కోర్స్ కొన్ని లాజిక్లెస్ పాయింట్లు ఉంటాయిలే. లాజిక్లెస్ పాయింట్లు ఇన్ సెన్స్ అన్ని సినిమాల్లో ఉండేవే. ఇప్పుడు అదేంటి కమల్ హాసన్ సినిమాలోనూ ఉండేదే, ఈవెన్ బాహుబలిలో కూడా ఉండిందే. అంత పెద్ద కొండ మీద నుంచి డబెల్ మన కింద పడ్డ ప్రభాస్ మళ్ళీ అలా రావడం. ఇక్కడ కూడా అంతే, ఒంటి మీద బుల్లెట్ తగిలి పెద్ద ఏడు నుంచో అటు తగిలి ఇటుబడి వెళ్ళ మనిషి మళ్ళీ స్ట్రాంగ్ వస్తాడు. ఈవెన్ అదే కమల్ హాసన్కి నువ్వు లాజిక్ మర్చిపోతే ఇండియన్ 2 అంత ముసలోడు కూడా వచ్చి మళ్ళీ ఇట్టిట్టండు. సినిమాటిక్ లిబర్టీస్ ఇవన్నీ, దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. నౌ లెట్స్ గో టు ద స్టోరీ. చాలా సింపుల్ స్టోరీ ఇది, పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన స్టోరీ ఏం కాదు. ఢిల్లీలో ఒక డాన్, ఈ రంగరాయ శక్తిరాజు అని ఆయన, ఇక వాళ్ళ అన్న మాణిక్యం ఏదో ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు గ్యాంగ్స్టర్ అని ఎందుకు అంటారు అంటే గ్యాంగ్ని మెయింటైన్ చేస్తారు కాబట్టి అని కాకుండా, బేసిక్గా వీళ్ళు ఏంటంటే ఇక్కడ చూపించిన విధానం చెప్తున్నా, అంతర్గత పోరే. ఇప్పుడు నీ అన్న, నీ కొడుకు, నువ్వే, నీ మధ్యలోనే ఒకరి మీద ఒకరు. రీసెంట్గా వచ్చిన భైరవం సినిమాని కొంచెం నువ్వు తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ భైరవం, నువ్వు ఈ సినిమా చూస్తే కనీసం ఒక 190 సినిమాలకు చూసిన ఫీలింగే వస్తుంది, తప్పేం లేదా దాంట్లో కూడా. ఒకానొక టైంలో ఎవరు, సాయి మంజ్రేకర్ వాళ్ళ డాడీ, ఆయన పేరేంటో, తను వీళ్ళని ఇరికిద్దామని చూసే టైంలో పోలీసులు వస్తే గ్యాంగ్స్టర్లు ఇక దొరికిపోతామేమో అని తప్పించుకుంటారు కదా. ఆ క్రమంలో ఏంటి, ఎవరినో ఒక అడ్డు పెట్టుకొని వెళ్ళిపోవాలి ఇలా.
అట్లా తీసుకెళ్తారుగా. ఆ టైంలో అక్కడ ఒక పేపర్ వేసే చిన్న ఫ్యామిలీ ఉంటుంది, ఒక తండ్రి కూతురు కొడుకు పేపర్లు వేసుకొని బతికేవాళ్ళు. వాళ్ళు కూడా పేపర్లు వేస్తారు, పిల్లలు కూడా. దాంట్లో ఆ తండ్రి మరణించాడు. మరి ఇప్పుడు ఇద్దరు పిల్లల బాధ్యత ఎవరు చూసుకోవాలి? ఎవరో ఒకరు చూసుకోవాలి. బట్ కమల్ హాసన్ ఏంటంటే ఈ పిల్లోడిని అడ్డు పెట్టుకొని వెళ్ళాడు కాబట్టి వీడు చెల్లి కోసం ఏడుస్తూ ఉంటే, నీ చెల్లి బాధ్యత నాది, ఏదో రోజు నిన్ను కల్పిస్తాలే అని చెప్పి తీసుకెళ్తాడు. అంటే ఇప్పుడు మనకు క్లైమాక్స్కి ఒక పాయింట్ మిగిలింది, ఏదో ఒక రోజు వీళ్ళు కలవాలి అని. అది ఇక్కడ నుంచి స్టార్ట్. అది మర్చిపోతాంలే మధ్యలో, మళ్ళీ క్లైమాక్స్ వస్తే తప్ప గుర్తురాదు. ఇది ఒకటి ఉంది కదా పాయింట్, వీళ్ళు కలవాలి కదా అని. సో ఇక్కడ ఈ టైప్లో వీడిని బాగా కొడుకులాగా తమ్ముడులాగో లేకపోతే ప్రాణం కంటే పెంచుకుంటాడు. ఒకానొక సందర్భంలో జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి, ఎవడు ఏంటో అర్థం కాదు. అండ్ తనకి తన కొడుకే ప్రమాదం అని తెలిసిన ఇతను ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, నెక్స్ట్ ఏంటి అనేది స్టోరీ. ఇక అభిరామితో ఉన్నటువంటి రొమాన్స్లు, మధ్యలో త్రిష క్యారెక్టరు, ఆ తర్వాత వీళ్ళ చెల్లి ఎవరో కాదు, మన సేమ్ పొన్నియిన్ సెల్వన్లో ఆ పిల్ల ఐశ్వర్య, తనే. ఇక అలా సాగుతూ ఉంది. మిగతా క్యారెక్టర్స్ ఏంటి, వీళ్ళందరూ ఏం చేశారు, ఇప్పటిదాకా మనం అంతా స్పాయిలర్ అలర్ట్ ఇచ్చాం. సో అందుకని చెప్పేసి ఆపేసాం. ఈ కథ ఎలా వెళ్ళింది ఏంటి అనేది స్టోరీ. నా వాట్ హ్యాపెన్, నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరికి మనం మర్చిపెట్టలేము. కమల్ హాసన్ గారి నటన గురించి మాట్లాడలేము. అభిరామి నిజంగా చాలా బాగా చేసింది. లైక్ అంటే అభిరామితో కమల్ హాసన్ ఉన్నటువంటి ఎపిసోడ్స్ మాత్రం నీకు ఎలా చెప్పాలంటే, యువ సినిమాలో మాధవన్ అండ్ మీరా జాస్మిన్ అనుకుంటా, వాళ్ళ ఎపిసోడ్స్ గుర్తొస్తాయి. మణిరత్నం టేకింగ్ స్టైల్ బాగుంటుంది, డైలాగ్స్ పండించడం కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. నెక్స్ట్ ఆ తర్వాత త్రిష క్యారెక్టర్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. అంటే లైక్ నువ్వు పెళ్ళాన్ని ఇంతగా ప్రేమిస్తున్నావు కదా, ఎంత ప్రేమ అంటే ఇక అసలు వల్ల మామూలు ప్రేమ కాదు అది. అంత ప్రేమించేవాడు ఇటు ఎందుకు తిరుగుతావు అనే చిన్న ఇది ఉంటుంది. త్రిష క్యారెక్టర్కి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు, బట్ బాగుంది. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం త్రిష మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం, వర్షం నుంచి, ఇంకా అలాగే ఉంది. ఐశ్వర్య రాజేష్ కానీ అండ్ శింబు కానీ వీళ్ళ క్యారెక్టర్స్ ఏదో ఉన్నట్టుగానే ఉన్నాయి. శింబు క్యారెక్టర్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఈ క్యారెక్టర్ ఇంకెవరికైనా ఇచ్చుంటే బాగుండేమన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అంటే మనం ఇంతకుముందు చూసిన శింబుకి ఈ శింబు కొంచెం ఏదో సెట్ అవ్వదు అంతే. ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా యాజ్ యూజువల్ ఎవడి పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. నాజర్ క్యారెక్టర్ ఆధిపత్యం కోసము తహతహలాడే క్యారెక్టర్, ఇంతే. ఇవన్నీ కూడా రెగ్యులర్ లైఫ్లో జరిగే స్టోరీసే. కొన్ని రకరకాల కథల సమ్మేళనం, అంటే ఒక టైప్ ఆఫ్ యాంథాలజీ అని కూడా అనుకోవచ్చు. ఇది ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టోరీ అన్నీ కలిపి దీంట్లో పెట్టాను అని అనిపించినా కూడా ఈ కంప్లీట్ సినిమాని ఇంకోసారి అని కాకుండా ఎలాంటి అంచనాలు లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ కథ ఏంటనేది నీట్గా అర్థమవుతుంది. అన్ని క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్కి తగ్గట్టుగానే ఉన్నాయి, ఏది ఇబ్బంది పెట్టదు. నేను అందుకే స్టార్టింగ్లో కొన్ని మైనస్ పాయింట్లు చెప్పా, అవి మైనస్లేం కాదు. ఆ మాత్రం లిబర్టీ సినిమాలో డైరెక్టర్ తీసుకోవడంలో తప్పు లేదు. అట్లా పైనుంచి పడిపించేది మణిరత్నం స్టైల్. అది రావణ్లో ఐశ్వర్యరాయ్ పడుద్ది తెలుసా, అలా నీళ్ళల్లో అది అందంగా పడుద్ది. అలా పడడం అంటే గాయాలతో ఉన్న హీరోయిన్ కొండపైనుంచి పడడం కూడా అంత రొమాంటిక్గా అందంగా చూపించడం ఈయనకే చెల్లుద్ది బేసికల్లీ. కమల్ హాసన్ పడేటప్పుడు కూడా అసలు మనకు అనిపిస్తుంది, అరే ఏంట్రా బాబు మనిషి ఉంటాడా పోతాడా అని అనిపిస్తుంది. అలాంటి మనిషి తిరిగి రావడం కొంచెం ఇబ్బంది, బట్ ఏమైందనేది తెలియదు కదా మనకి. ఇలాంటి కొన్ని ఊహజనితమైనవి, కొన్ని ఊహించేయగలిగినవి, ఇలాంటి సమాహారం కలిస్తే ఈ సినిమా. టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ నిజంగా చాలా బాగుంది. షుగర్ బేబీ సాంగ్ కూడా చాలా బాగుంది. అంటే ఎందుకు అన్ని ప్రత్యేకించి చెప్తున్నానంటే, ఇది ఎందుకు అని చెప్పి చాలామంది మాట్లాడడం విన్నా నేను పబ్లిక్ టాక్లలో. మీకు అనవసరం అది. ఎందుకు అంటే మళ్ళీ చూడండి, పొన్నియిన్ సెల్వన్ కూడా చాలామందికి అర్థం కాలే డైలాగ్స్ వల్ల. 1-4 సార్లు చూస్తే అర్థమవుతుంది. అఫ్కోర్స్ అలా అర్థం కాకుండా సినిమా తీయడం కూడా దర్శకుడి వైఫల్యమే, ఇది ఒప్పుకుంటా. కానీ కొంతమంది ఊహ స్థాయిని అందుకోవడం కూడా మన తప్పు, అందుకోలేకపోవడం కూడా మన తప్పే. అట్లా ఇది కూడా ఉంటుంది, మన సైడ్ కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి. అండ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, హీ హాజ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. చాలామంది అన్నీ కత్తిరించి పడే అవసరం లేని సీన్లు అని చెప్పి రాశారు. అట్లా ఏమీ లేదు, ఏ సీన్ కూడా అవసరం లేకుండా లేదు దీంట్లో. ఇది చూసే వాళ్ళకి నిజంగా చెప్తున్నా, మణిరత్నం అభిమానులకైతే బాగా నచ్చుద్ది. మణిరత్నం అభిమానులు కాకుండా సరే సినీ అభిమానులు అయితే ఇంకా బాగా నచ్చుద్ది. ఎందుకంటే ఆ టేకింగ్ కానీ అవన్నీ మనం చెప్పలేము, ఆ రేంజ్లో ఉన్నాయి. ఓవరాల్గా ఈ సినిమాకి రేటింగ్ ఇచ్చే అర్హత కూడా నాకు లేదు.
సినిమా నిజంగా చాలా బాగుంది. పబ్లిక్ టాక్స్ కానీ బయట వీళ్ళు రాసే రివ్యూలు కానీ అవన్నీ మర్చిపోయి కూల్ మైండ్ సెట్తో ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా సాదాసీదా కదే మేము చూస్తున్నాము కాకపోతే కమల్ హాసన్ది అంతే అని పెట్టుకొని చూడండి, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చుద్ది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.